హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, ఆర్జే శేఖర్ పాషా. సో జానీ మాస్టర్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే తేజ, హౌ యూ? సార్ చాలా బాగున్నా. అండ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మీ యూ బిగ్ బాస్ జర్నీ చాలా మాకు బాగా నచ్చింది. అండ్ బిగ్ బాస్ జర్నీ కన్నా మీరు బయట జరిగిన ఏదైతే ఉన్నాయో విషయాలు, న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, పూర్తిగా ఫైట్ చేస్తున్నారు. చివరి వరకు కూడా ఫైట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా జానీ మాస్టర్ విషయంలో కూడా మీరు అట్లానే ఇన్వాల్వ్ అయ్యారు. సో మరి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు జానీ మాస్టర్ ని మీరు బెయిల్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు? అదే నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు జానీ మాస్టర్ లోపల పంపించారు. నేను బయటకు వచ్చి మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చాను. నన్ను బయటికి తీసుకొచ్చింది కూడా మీరే అన్నట్టుగా లేదు లేదు లేదు, ఓట్లు వేయకుండా ఓట్లు వేయకపోతే వీడు బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి కుట్రలు ఏమన్నా చేసావు నువ్వు? లేదు సార్, లేదా? అట్లా ఏం చేయలేదు సార్. మేము చాలా ఎంజాయ్ చేస్తాం మీరు లోపల ఉన్నప్పుడు. థ్యాంక్ యూ జస్ట్ కిడింగ్. బట్ నేను వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయమే, పాపం జానీ మాస్టర్ని లోపల వేశారు. పోక్సో కేసు, ఇంకా రేప్ కేసు, ఇలాంటివన్నీ కూడా పెట్టారని చెప్పి. నా ప్రాబ్లం ఇదే. అంటే ఇదే కాదు, హర్ష సాయి కావచ్చు, ఇంతకుముందు రాజతరుణ్ కేసు కావచ్చు, ఇంకా కొన్ని కేసులు మనకి సర్ఫేస్ అవ్వట్లేదు, బట్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అవును. ఏంటంటే ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్, అది ఖచ్చితంగా రేపు దాన్ని మనం ముక్త కంటతో ఖండించాం. కానీ ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఎందుకు అంత తీవ్ర స్వరం జనాల నుంచి రావట్లేదు? అది నిజంగా జానీ మాస్టర్ అంత నీచుడు, నికృష్టుడు, కామాంధుడు అలా అనుకుంటే ఎందుకు అలాంటి వాయిస్ రావట్లేదు బయట? అలాగే హర్ష సాయి విషయంలో కూడా అంత ఏకపక్షంగా ఎవరు అనట్ల కదా. కలకత్తాలో జరిగింది, అందరూ ఏకపక్షంగా తిట్టిన వాళ్ళే తప్ప ఎవడు ఒక్కరు కూడా సపోర్ట్ చేసిన వాడు కాదు. ఎందుకంటే అది అందరికి అర్థమైంది. ఇవన్నిటి గురించి జనాలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, అరే మీరు కలిసి 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళలో మీరు ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అన్ని తిరిగి రకరకాల స్టేటస్లు పెట్టుకొని లవ్లు ఇవ్వులు పెట్టుకొని అన్నీ అయ్యి సడన్ గా ఒక రోజు వచ్చి వీడు నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెడితే వినేవాళ్ళం ఏమైనా వెరు పుష్పాలా అని అనిపిస్తుంది కదా. మీరు తిరుగుతారు, మీరు బాగానే ఉంటారు, ఆయన దేవుడు అని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తావు, అన్ని చేస్తావు, ఆయనతో రకరకాల స్టెప్లు వేసుకుంటూ వాళ్ళ దగ్గర క్లోజ్ గా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఇచ్చిన లాకెట్లు వేసుకొని తిరుగుతావు, ఆయన ఇచ్చిన ఉంగరాలు పెట్టుకొని తిరుగుతావు, ఆయనకి నువ్వు గిఫ్ట్లు ఇస్తావు, వాచ్లు గీచులు అన్నీ చేసుకొని అంత రొమాంటిక్ గా మాట్లాడుకొని సడన్ గా ఒక రోజున ఆయన మీద నువ్వు రేప్ కేసు పెడితే నమ్మడానికి మేమన్నా చెవులో పూలు పెట్టుకున్నావా అని ఒక ఖచ్చితంగా వస్తుంది. సరే, ఏ రకంగా ఆవిడ్ని ఆయన లొంగ తీసుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా వేరే రకమైన చర్చ. కానీ అది రేపా, కలకత్తాలో జరిగినట్ట కాదు కదా. ఇదే నా ప్రాబ్లం. దీనికి వేరే సెక్షన్లు పెట్టండి, లేకపోతే వేరే ఇది పెట్టండి. ఒకవేళ నీకు అలాంటిది ఏదైనా అనిపిస్తే, ఆ రకంగా ఆయన కొట్టాడా, తిడితే తిట్టాడని కేసు పెట్టు, కొట్టాడని కేసు పెట్టు. నీ దగ్గర గుంజుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు. ఇప్పుడు హర్ష సాయి విషయంలో ఆవిడ 50 లక్షల గురించి కేసు పెట్టు. అరే మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత సడన్ గా ఎవరో వచ్చిన అతను ఉన్నాను, అది కూడా సంవత్సరం క్రితం అత్యాచారం చేశాడు, 5 ఏళ్ల క్రితం అత్యాచారం చేశాడు. ఇక్కడ స్టేటస్లు ఇవన్నీ చూస్తేనే అతనంటే నాకు ఇష్టము, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీ బొగ్గలు బూరెల్లా ఉంటాయి, మీరు ఇలాంటి ఈ మాటలన్నీ మాట్లాడేసి సడన్ గా వచ్చి, సో దీని గురించి మనం మాట్లాడకపోతే మెల్లగా ఏమవుతుందంటే ఇలాంటి కేసులు ఎక్కువ అవుతాయి. అంటే మగాడనేవాడు మామూలుగా ప్రేమించిన ఏదో ఒక రోజు, లేకపోతే పెళ్లి చేసుకున్నా ఏదో ఒక రోజు ఆవిడ కోపం వస్తే నీ మీద వెళ్ళి కేసు పెట్టేయచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయి కదా, వాట్సాప్ చాట్ లో ఇవన్నీ కూడా. ఇది రాను రాను అయిపోతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది కూడా దీనికి నేను ప్రతి ఒక్క మగాడు, ఆ మగాడికి సంబంధించిన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. వాళ్ళందరూ కలిసి గట్టిగా ఫైట్ చేస్తే తప్ప మనం చట్టాలు మార్చుకోకపోతే ఇది ఇలాగే సాగుతుంటాయి. సో ఇంకా జానీ మాస్టర్ డైరెక్ట్ గా ఆయన కేసు విషయానికి వచ్చేద్దాం. ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఏం చెప్తుంది అంటే, ఆయన క్లియర్ గా ఆవిడ 16 ఏళ్ళ 11 నెలల 13 రోజులు వయసు ఉన్నప్పుడు ఆవిడ పరిచయంలో డీలో పరిచయం అయింది. సరే అసిస్టెంట్గా చేస్తామని ఆఫర్ ఇస్తే చేస్తానంటే, దాంట్లో భాగంగా ఒకసారి ముంబై వెళ్ళాం. ముంబై వెళ్ళేటప్పుడు ఫ్లైట్లోనే ఎప్పుడో ఆయన ఆధార్ కార్డు నీ బ్యాగ్లో పెట్టుకో, నా ఆధార్ కార్డు కావాలని మళ్ళీ తీసుకుంటానని చెప్పాడట. ఆవిడ రాసిన దాని ప్రకారం అది జరిగిందా లేదా, దానికి ఏ రకమైన సాక్ష్యాలు ఉన్నాయి అవి కూడా మనకు తెలియదు. సరే ఆధార్ కార్డు ఇస్తే దానికి పెద్ద తప్పేం లేదనుకో, ఇస్తే ఆవిడ బ్యాగ్లో పెట్టుకుందంట. తర్వాత వెళ్ళిన తర్వాత హోటల్లో స్టే చేశారు. ఆ హోటల్లో ఈయన ఒక రూమ్లో, ఈవిడ పక్క రూమ్లో ఎక్కడో ఉంటే సడన్గా రాత్రి ఫోన్ చేసి నా ఆధార్ కార్డు అర్ధరాత్రి ఆధార్ కార్డు కావాలని ఆయన అడిగారట. అడిగితే సరే మాస్టర్ అని చెప్పి ఆవిడ తీసుకురావడానికి వస్తే అప్పుడు ఆవిడ మీద లైంగిక దాడి ఏదో చేసి తర్వాత ఆవిడ బయటికి చెప్తే నేను
నీకు ఇంకో చోట ఎక్కడ అదే దీంట్లోంచి బ్లాక్ మెయిల్ చేసినట్టు. దీంట్లోంచి తీసేస్తాను, ఇంకో చోట కూడా రాకుండా చేస్తాను అని చెప్పినట్టుగా బెదిరించినట్టుగా. దాడి చేసిన టైంలో అంటే అరుపులు అట్లా ఏం లేవంట సార్, అక్కడ ఎవరు జనం లేరంట. అదే అంటున్నా, అప్పుడు ఇవ్వని కంప్లైంట్ ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఇచ్చారు అనేది ఫస్ట్ ఎవరైనా కోర్టులో అయినా సరే రేపు ఇదే అడిగేది. అంటే నేను నా కెరీర్ కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఇది భరిస్తూ వచ్చాను. ఆ రోజే కాదు, అంటే నేను ఫస్ట్ రాసింది కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకా రకరకాల సందర్భాల్లో ఎక్కడైనా సరే వేరే వేరే లొకేషన్స్కి తీసుకెళ్ళినప్పుడు అలా నన్ను నా మీద అత్యాచారం చేస్తున్నారు. ఇప్పటికి మొన్నటి కూడా జరుగుతూనే ఉంది. ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను, తగు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా. ఇంకా మధ్యలో పెళ్లి చేసుకోమని వాళ్ళ ఆవిడ, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిని కొట్టేదిట, మతం మార్చమని చేసిందిట, ఇలా రకరకాల సెక్షన్లు ఏవో పెట్టుకుంటూ వచ్చింది ఈవిడ. సో పోలీసులు ఏవో కేసులు కట్టారు. తర్వాత ఆవిడ 16 ఏళ్ల వయసులో చెప్పింది కాబట్టి అది పోక్సో కింద వస్తుంది అని చెప్పి వాళ్ళు తర్వాత ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్లో యాడ్ చేయలేదు, తర్వాత మళ్ళీ పోక్సో యాక్ట్ యాడ్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన దీంట్లో లేకుండా తర్వాత యాడ్ చేసి మొత్తం మార్చారనమాట. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ మారుతుందో ఖచ్చితంగా దాన్ని శాంటిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే మోటివేటెడ్ కేసులా ఇంకా గట్టిగా ఇరికిద్దాం అని చెప్పి. ఈ జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. జానీ మాస్టర్ విషయంలోనే అండ్ హర్ష సాయి విషయంలో కూడా అలా జరిగిందనే డౌట్లు కూడా మనకి రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 కోట్లు అని వినబడింది మనకి, కట్ చేస్తే ఎఫ్ఐఆర్లో 50 లక్షలని రాసింది. అవును. సో ఇది ఆవిడిచ్చిన కంప్లైంట్. దీంట్లో ఎక్కడ కూడా ఆవిడ ఆయన ప్రేమించానని కానీ, ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను, ఆయన్ని నేనే ప్రేమించాను, నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి ఆవిడ ఎక్కడా చెప్పాల. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే బలవంతం చేశారన్నట్టుగా చెప్తుంది దీనికన్నిటికీ కూడా. ఒకవేళ ఇదే జరిగి ఆవిడ చక్కగా నేను ఆయన ప్రేమించుకున్నాము, ఆయన మతం ప్రకారం ఆయనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా నేను అనుకున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పుంటే అది వేరే సెక్షన్ 493 అలా పెట్టుండొచ్చు, లేకపోతే BNS 69 కింద పెట్టుండొచ్చు. సరే, కానీ అది జరగకుండా ఇవి కేవలం రేపు అండ్ పోక్సో యాక్ట్ 16 ఏళ్ళప్పుడు నా మీద 17 ఏళ్ళప్పుడు నా మీద అత్యాచారం జరిగింది అన్నట్టుగా ఆవిడ పెట్టుకొచ్చింది. ఇది ఈవిడ పెట్టిన కేసు. ఇప్పుడు దీంట్లో నిజాలు ఎంత? ఫస్ట్ మనకి బయట జానీ మాస్టర్ గురించి ఇతర కొరియోగ్రాఫర్స్ కానీ, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు. ప్రతి చోట ఒక మంచి పేరు వచ్చిన వాళ్ళకి మిత్రువులు ఉంటారు, శత్రువులు ఉంటారు. సో కొంతమంది ఆయనకి అగ్నెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆయనకి ఫర్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. బట్ కొరియోగ్రాఫర్స్లో ఎస్పెషల్లీ లేడీ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఆయన అసలు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో అలా బిహేవ్ చేయడు. మరి ఆవిడతో ఏంటంటే ఆవిడతో ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం వాళ్ళిద్దరికి మధ్య లవ్ ఉంది అన్నట్టుగానే మేము అనుకున్నాం. ఆవిడ కూడా సెట్లో ఒక అసిస్టెంట్గా బిహేవ్ చేయదు, ఒక ఓనర్ లాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. లేకపోతే నేను రాణిని అన్న టైప్లో ఓనర్షిప్ తీసుకొని బిహేవ్ చేస్తుంది. ఆయన 2-3 సార్లు మేము చెప్పినప్పుడు కూడా చిన్నపిల్లలే అని చెప్పి చేసేవాళ్ళు అని చెప్పి చెప్పాడు. బట్ ఏదైనా ఆ చనువు ఆయన ఇచ్చారు, లేకపోతే ఇవి తీసుకుంది, మొత్తానికి ఇద్దరి మధ్య ఉంది అనేది బయట వినబడుతుంది. ఈ సాక్ష్యాలన్నీ కూడా ఎవరు చెప్పినా కోర్టులో నిలబడవు. అవును, ఎందుకంటే మీరు ఆయన ఫర్రు, లేకపోతే మీరు ఈవిడికి ఫర్రు, ఇట్లా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరోపణలు ఏముంది, ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవిడ నాకు 16 ఏళ్ల వయసులో ఆయన లాడ్జ్లో ఇలా చేశారు, దానికి ఏ రకమైన సాక్ష్యాలు ఉంటాయి? మేబీ లాడ్జ్లోకి వెళ్ళిన సాక్ష్యం ఏమైనా ఉందేమో. ఓకే, లాడ్జ్లోకి వెళ్ళినంత మాత్రాన అది జరిగిందని ఏముంది? సో దానికి ఏ రకమైన ప్రూఫ్ ఉండకపోవచ్చు. కానీ ఈవిడ బాధ వెళ్ళబోసుకున్నప్పుడు ఇట్లా నాకు జరిగింది అని చెప్పి ఏదో కొంత 2-3 కన్నీళ్ళు కూడా కార్చేసిందంటే, అయ్యో ఆడు కూతురు చెప్పింది కదా, ఇది నిజమే కదా అని చెప్పి నమ్మేవాళ్ళు కూడా లేకపోలేరు. మనం రీసెంట్గానే చూసాం. అవును, మేమందరం కూడా అలాగే అనుకున్నాం. సో అదే అంటున్నాను, ఆవిడ ఇంతకుముందు రాజధాని కేసులో కూడా ఆవిడ తగ్గ ఈడ్ చేసి రకరకాల డ్రామాలు చేస్తున్నారు. తీరా చూస్తే ఆ చింటూ లేకపోతే ఆ మస్తాన్ సాయి వీళ్ళందరూ రికార్డులు విన్నప్పుడు మనకంత ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇలాగా అని చెప్పి. ఈవిడ అలాంటిదే నేను చెప్పను ఖచ్చితంగా. ఈవిడ ఇప్పుడు కూడా ఈవిడ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ ఇప్పుడు డబ్బుల కోసం లేకపోతే ఇట్లా ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసం ఎప్పుడు చేయలేదు. ఈవిడ ఇంతకుముందు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు. కేవలం వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంది. ఈవిడ కూడా ఏదో కెరీర్ కోసం లొంగిపోయి ఇట్లా చేసేది అని కూడా ఎవ్వరు చెప్పలేదు. అందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పారు. సో మామూలుగా కొన్నిసార్లు ఒక కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇలా రాస్తే మనకి సెక్షన్లు పడతాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఆవిడకి ఎవరు చెప్పారో ఇది మత్తు మందులో కల్పించేసి నా పైన అత్యాచారం గైడ్ చేశారంటారా? ఇలాంటివి ఏమన్నా ఉంటాయి ఖచ్చితంగా.
అంటే చాలా సార్లు జరుగుతాయి అనమాట. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇలా రాస్తే ఉండదమ్మా, మీ లాయర్ని తీసుకొచ్చి మాట్లాడుకొని ఇలా ఇలా రాసుకుంటే ఉంటుంది అని చెప్పి ఏ సెక్షన్లో ఎక్కడెక్కడ పడేట్టు రాయాలి అన్నట్టుగా వాళ్ళు కొంత చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మరి ఈ ఈ కంప్లైంట్ మనం అలా చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ వచ్చి ధృవీకరించాల, అవును ఇది జరిగింది ఇలా ఇలా. సరే ఆవిడ క్లోజ్ స్కిల్స్లో ఎవరికో కొంతమందికి చెప్పారు. వాళ్ళందరూ అయితే బలంగా నమ్ముతున్నారు. ఆ అమ్మాయి చెప్పిన మాట మాత్రమే నమ్ముతున్నారు. ఏ రకమైన ఆధారం ఆవిడ ప్రొడ్యూస్ చేసింది అన్నట్టుగా మన దగ్గర ఏమీ లేదు. కానీ జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం కూడా ఎక్కడో గోవా పారిపోతే అక్కడిని పట్టుకుని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ తెలంగాణ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇది నడిచింది కదా సార్. ఎస్ఓటి పోలీసులు ఐ డోంట్ నో, బట్ యా బేసికలీ ఇప్పుడు చట్టం ఎలా ఉందంటే కేసు పెడితే ఉన్నా లేకపోయినా నేను తీసుకెళ్లి లోపలేసే పరిస్థితిలో ఉంది. ఇదే నువ్వు వెళ్ళి అమ్మాయి మీద పెట్టి అమ్మాయి నేను ఇట్లా చేస్తుందని అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా కాదు. ఇటువంటి దుస్థితిలో బతుకుతున్నారు మగాళ్ళు. సో కాబట్టి ఏం చేస్తారు పారిపోక? ఇప్పుడు హర్ష సాయి అయినా పారిపోయాడు, ఈయనైనా పారిపోయాడు. రాజస్థాన్ మీద పెట్టినప్పుడు కూడా రాజస్థాన్ కొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉన్నాడు, బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు వీళ్ళు. అలాగే ఇవాళ జానీ మాస్టర్ కూడా బెయిల్ వచ్చింది. సో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఇది విని నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే వీళ్ళది ప్రేమ లేకపోతే ఆయన ఈవిడ్ని ఒక కెరీర్ విషయం చెప్పి ఆవిడ్ని బలవంతం చేశాడా అనేది ఇది విన్న తర్వాత మీరు చెప్పండి. అండ్ నేను తప్పైతే ప్రేక్షకులు కూడా చెప్పచ్చు. ఓకే. హలో, ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు డ్రాప్ చేస్తావు, నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీ? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడు. సో దీంట్లో ఆవిడ డ్రైవర్తో మాట్లాడుతుంది, జానీ మాస్టర్ డ్రైవర్ తోటి. మీ కార్లో వేరే వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు, నాకు ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే జానీ మాస్టర్ నా సొంతం. జానీ మాస్టర్ కారు ఆఖరికి ఆయన కారులో కూడా వేరే వాళ్ళు ఎక్కకూడదు, అంత సొంతం నాకు, అంత పొసెసివ్ బేసికలీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన బాధపడాలి, ఆయన మానసికంగా ఆయన డిస్టర్బ్ అవ్వాలి. అందుకనే నేను అట్లాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. ఎలాంటి వీడియోలు? ఆయన ఇచ్చిన గిఫ్ట్లు పెట్టుకొని అవన్నీ కూడా చూస్తూ దానికి సంబంధించిన పాటలు పెట్టి ఆర్ఎల్స్ ఇలాంటివి ఏదో విధంగా ఆయన్ని డిస్టర్బ్ అవ్వాలి. నేను బాధపడుతుంటే ఆయన మాత్రం ఎలా హాయిగా ఉంటాడు? నన్ను వదిలేసి లేకపోతే విడిపోయారు అనుకుందాం, ఏదో రకంగా ఏదో చిన్న ఒప్పందం జరిగింది, ఎందుకు విడిపోయారు అది కూడా అక్కడ. నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అనే విషయం అక్కకి తెలిసిపోయింది. అక్కకి తెలిసిపోతే ఏ పెళ్ళమైనా ఊరుకుంటుందా? ఊరుకోదుగా. ఓకే, రైట్. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా వెళ్ళి కొట్టారు ఆ అమ్మాయిని అన్న విషయం కూడా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు వెళ్ళి కొట్టడం కాదు, ఈవిడే వెళ్ళి గట్టిగా అరిచిందో కొట్టిందో. మరి బగుడిని ఇట్లా ఎగరేసిపోతే ఏ ఆడది ఊరుకోదు కదా. వెళ్ళి ఆవిడ ఏదైనా 4 మాటలు మాట్లాడిందో కొట్టిందో ఏదైనా జరిగిందో మనకు తెలియదు. బట్ ఇక్కడైతే అది అక్కకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మరి దీనికి మనం ఇది కనెక్ట్ అవ్వచ్చు. ఆవిడ వెళ్ళి చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత సరే ఎందుకులే అని చెప్పి ఆవిడ తప్పుకొని ఉండొచ్చు, ఈయన తప్పుకొని ఉండొచ్చు. ఆవిడ గట్టిగా అడగకపోవడానికి కారణం ఏంటి? ఆయనకి పెళ్ళిందని నీకు తెలియదా? పెళ్ళైంది, పిల్లని వాడుతూ నువ్వు ఎలా ఉంటావని ఆవిడ అడిగి ఉండొచ్చు. సో జానీ మాస్టర్ని కూడా అదే రకంగా, నీకు బుద్ధి ఉందా, చిన్నపిల్లని నువ్వు పెళ్ళి నీకు పిల్లలు ఉన్నారు, ఆవిడని ఎట్లా చేస్తాను ఈయన కూడా అడుగు ఉండొచ్చు. సో ఇద్దరిని నిలదీసి ఉండొచ్చు. సో మొత్తానికి ఇద్దరు ఏదో అయ్యో తప్పు జరిగిపోయింది, పెళ్ళైన వాడితో ఉండని నా తప్పు అని ఆవిడ అనుకుండొచ్చు.
అది నేను కూడా ఏదో తప్పు చేస్తాను అని చెప్పి ఈయన అనుకోండొచ్చు. సరే ఇది పొసగని బంధం ఏదో ఏదో రకంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం విడిపోవడమే ఇద్దరికి శ్రేయస్కరం అని ఒక తీర్మానానికి వచ్చి ఇద్దరు విడిపోయి ఉండొచ్చు. కానీ అంత ఈజీ కాదు కదా ఈ ప్రేమలన్నీ కూడాను. ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. పాపం ఈ అమ్మాయి కూడా ఏదో లాగింది. ఆయన ఏదో రకంగా ఇది చేయాలి, తన దగ్గర తెప్పించుకోవాలి అని చెప్పి మరి ఆ డ్రైవర్తో ఇంకా కాంటాక్ట్లో ఉండడం, ఆ డ్రైవర్తో మాట్లాడడం ఎందుకు ఇంకా అంటే ఆయన ఏం చేస్తున్నాడు, వేరే ఆయన కారులో ఎవరినో డ్రాప్ చేస్తున్న విషయం కూడా ఇవి ట్రాక్ చేస్తుంది కదా. సో అంతేకాకుండా ఇంకా ఆయన్ని పోక్ చేయడానికి, ఆయన్ని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి వీడియోలు పెట్టి ఇవన్నీ కూడా చేస్తుంది. క్లియర్ కట్గా ఆవిడ ఇంటెన్షన్ కూడా చెప్పింది, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, ఇవన్నీ కూడా ఆవిడ పదే పదే చెప్పడం జరిగింది. స్టోరీ పెడుతుంది అవన్నీ కూడా. సో ఇవి మీకు అక్కడ కూడా చూపిస్తా స్టోరీలు ఏం పెట్టింది. అంటే బేసికల్ ఐ డోంట్ వాంట్ టు షో ద ఫోటో, బట్ మీరు ఇక్కడ చూస్తే ఇట్లా చైన్ ఉంటుంది, ఆ చైన్ మీద జే అనే లాకెట్ ఉంటుంది, జే ఫర్ జానీ. ఓకే ఓకే, అది ఏదో ప్రేమగా ఆయనే ఇచ్చారా? అదే కదా, దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే ఓకే, అది కూడా మీకు అనిపిస్తుంది నేను మీకు. సో అంటే ఆవిడ ఒక పొసెసివ్ ఫీలింగ్ లో ఉంది, ఆయన నావాడు, ఆయన ఎలాగైనా సరే నా దగ్గర తెప్పించుకోవాలి. ఓకే, ఆయన కారులో వేరే వాళ్ళు కూడా ఎక్కకూడదు, ఇది ఉంది. అంటే మీరు ఏమంటున్నారు, ఇద్దరిది తప్పు ఉంది అంటున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన పెళ్ళైన ఆయన సరే, ఆయన మత ప్రకారం ఆయనకి తప్పు కాదని ఆయనకి ఏమైనా అనిపించుండొచ్చు, నేను ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకునే ఇది అవకాశం నాకు ఉంది, చూసుకునేంత కెపాసిటీ ఉంటే ఒకవేళ చేసుకునే ఇది ఉంది, వెసులుబాటు ఉంది ఆయనకి. కానీ జానీ మాస్టర్ మీద ఈ ఏదో ఆరోపణలు వచ్చాయో, లవ్ జిహాద్ అని కూడా ఒక ఆరోపణ వచ్చింది. అదే దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ నిజంగానే ఆయన లవ్ జిహాదే చేస్తుంటే వాళ్ళ ఆవిడ పేరు ఇంకా సుమలత అని ఎందుకుంటుంది? సరే ఆయుషా అని అంటున్నారు, ఆవిడ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు. ఆయుషా అనే నేము నార్మల్ గా హిందూ నేమే కదా సార్? ఆయేషా జనరల్ గా ముస్లిం నేమే. ఓకే, ఆయుషి అనేది ఇవన్నీ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అనమాట. ఓకే, బట్ వాట్ ఎవర్, ఆయుషా అని ఆయన పిలుచుకున్నాడు అనుకుంటే ఆయన ఏదో ఆయన ముందుకు పిలుచుకొని ఉండొచ్చు. బట్ ఆవిడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎవరైనా సరే అంటే ఆవిడ మతం మారిన దానికి ఏమిటి సాక్ష్యం? ఒకటి, పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ మత ప్రకారం చేసుకుని ఉండొచ్చు, అంత మాత్రాన ఆవిడ మతం మారిపోయింది అనేది కాదు కదా. సాధారణంగా మగవాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వేరే అమ్మాయిని అబ్బాయి పద్ధతులతోనే పెళ్లి జరుగుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు, గౌరీని పెళ్లి చేసుకున్నారు, ఇప్పటికీ ఆవిడ పేరు గౌరీనే కదా, ఆవిడైనా పేరు మార్చారా? లేదు కదా. అంతెందుకు అక్బర్ ఆ కాలంలో ఆయన కింగ్, ఆయన తలుచుకుంటే ఎంత మార్చడం. అదేంటది సినిమా పేరు? జోధా అక్బర్. అవును, ఆవిడ అలాగే ఇంట్లోనే మండపం పెట్టుకుంది, దేవుని పూజ చేసుకుంటది, ఏ రకమైన అభ్యంతరం లేదు ఆయనకి, అక్బర్కే. ఇలా చాలా మంది మనకున్నారు ఆదర్శవంతులు. ఇక్కడ లవ్ జిహాద్ గురించి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, మరి అందరికి ఇదే ఒపీనియన్ ఉందేమో మనం ఇది చెప్పాలి. లవ్ జిహాద్ అంటే ఏంటి అని జనాలు అనుకుంటున్నారు, కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. అంటే నాకు తెలిసిన లవ్ జిహాద్ అంటే ఏంటంటే, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ముస్లిం గా మార్చడం అనేది అదే లవ్ జిహాద్ నాకు తెలిసింది. అదే వాస్తవం. కానీ మొన్న రీసెంట్ గా స్వప్న గారు ఒక ఇంటర్వ్యూ చేశారు ఇద్దరు మహిళా యాక్టివిస్టులతోటి, అందులో ఒక ఆవిడ కృష్ణకుమారి. ఆవిడ మాట్లాడుతూ లవ్ జిహాద్ యాంగిల్ ఏమైనా ఉందంటారా జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో అంటే, నేను అది ఉందనుకోనండి, అంత దారుణంగా ఉండదు. లవ్ జిహాద్ అంటే ఏంటండి, ఇప్పుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళని టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం పంపిస్తారట.